రాష్ట్రంలో ఎక్కడా లేదా, పులివెందుల్లో లేదా? అక్కడ విజయవాడలో ఉన్న భావస్వేచ్ఛ ప్రకటన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పులివెందుల్లో ఎందుకు ఉండట్లేదు? నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఆ అమ్మాయికి న్యాయం జరిగే క్రమంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అంటే ముందు ఇస్తామన్నారు. తర్వాత మాట్లాడింది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము ఎంక్వైరీలో ఉన్నాం కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము ఇవ్వలేం, లేదు అనుకుంటే రీపోస్ట్ మార్టం చేయండి అంటే ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అడిగితేనే చేస్తాం. ఏం పబ్లిక్గా మాకు రెస్పాన్సిబిలిటీ లేదా? మేము ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మేము అడిగినప్పుడు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? లేకపోతే పోలీసులు అడిగే మాట ఏంటంటే ఈరోజు మమ్మల్ని మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఇంకా మేమే రేపు పొద్దున కాకి చొక్కా వేసుకోవాలా? సారీ టు సే, నాకు కాకి చొక్కా అన్న పోలీసులు అన్న చాలా గౌరవం. కాకపోతే ఒక ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ పోలీసు అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒకటే వినపం. అమ్మ ఈరోజు మీ ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక అక్క, చెల్లి, తల్లి, భార్య అందరూ ఉంటున్నారు. చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారమ్మా. 5 సంవత్సరాల పిల్లల్ని, పసి గొడ్డలు కూడా రేప్ చేస్తున్నారు. మొన్న కాకినాడలో చూస్తే ఆ పిల్లకి ఆపరేషన్లు పడిన పేగు కూడా కట్ అయిపోయింది. అలాంటి వాళ్ళ బాధ చూడలేక మేము పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు న్యాయం చేయండి అని అడిగితే, దయచేసి మీ దగ్గర కాకి చొక్కా ఉంది, మాకు పవర్ లేదు. మీ దగ్గర టోపీ ఉందా, 3 సింహాలు ఉన్నాయి, దయచేసి వాటితోనైనా మాకు న్యాయం జరిపించండి అని అడగడానికి వచ్చినప్పుడు దయచేసి మమ్మల్ని ఇన్సల్ట్ చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇలాఖాలో ఆయన పుట్టిన స్థలంలో నుంచొని మాట్లాడుతున్నా. ఇక్కడ మళ్ళా తిరిగి ఎవరికి మహిళలకైనా అన్యాయం జరిగితే ఇక్కడి నుంచి మళ్ళీ అదే ఉద్యమం స్టార్ట్ అవుద్ది. ఇది రాసి పెట్టుకోండి అని మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే ఎంతమంది ఆడకూతులు ఈరోజు బలైపోతున్నారమ్మా. ఒంగోలులో ఒక ఆడకూతురు ఈరోజు నిన్న కుర్చీలో కూర్చున్నట్టు చనిపోయింది. అనంతపురంలో ఒక అమ్మాయిని మానభంగం చేస్తే ఎంపీ ఫోన్ చేసి అమ్మాయిని వదిలేయండి అంటాడు. నేను డైరెక్ట్గా అడుగుతున్నా, నీ ఇంట్లో ఆడకూతుని రేపు చేస్తే అలాగే వదిలేయమని చెప్తాడా ఎంపీ? ఈ రోజు వరకు సీఎం గారి ఇలాకాలు ఇలా జరిగితే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే తర్వాత సీఎం అయినా, నేను ఎమ్మెల్యేగా చేసిన, ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగితే పోలీసులకు ఫోన్ చేసి అడుగుతాం, లేదంటే అది అన్యాయం జరిగిందని మేము చెప్తాం. అలాంటిది ఇలాకాల్లో జరిగితే హోమ్ మినిస్టర్ మాట్లాడదు, లేకపోతే సీఎం గారు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అంటే దీని గురించి ఏంటి సంబంధం? 5 లక్షలు మొక్కుబడిగా ఇచ్చేస్తే అయిపోయింది. మళ్ళీ పైగా ఏం మాట్లాడుతున్నారు? ఆ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ప్రెస్ ముందు కూర్చోబెడుతున్నారు. ఏమని కూర్చోబెడుతున్నారు? ఇటువంటి ఏమీ జరగలేదని మాట్లాడుతున్నారు. ఇది భయపెట్టి బెదిరించే పరిస్థితి అయితే జరగకూడదు. భయపెట్టి బెదిరించే పరిస్థితి జరగకూడదు. ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సీఎందే. అది కనుక జరగకపోతే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాలకి మళ్ళీ ఇక్కడి నుంచే మా తాలూకు ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, పోలీసులకి చేతులకి దండం పెట్టి అడుగుతున్నా. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మీరందరూ కూడా ఆడపిల్లలు కానీ తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ అన్నదమ్ములు, చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారు. మీ ఇంట్లో ఆడపిల్లకి ఎవరికైనా జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో పబ్లిక్లో ఎవరికైనా జరిగినా అలాగే రియాక్ట్ అవ్వమని మీ అందరికీ కూడా చేతులకి దండం పెట్టి అడుగుతున్నాను. దయచేసి రక్షించండి, మహిళల ప్రాణాలు రక్షించండి.